ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల సమస్యల్ని భారత్ జోడో యాత్ర ద్వారా దగ్గరగా తెలుసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ. అలాంటి నాయకుని నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భాను సుజాత మంగిలాల్ అన్నారు. వారి కష్టాల్ని దగ్గర నుండి తన పాదయాత్ర ద్వారా చూసి కులగణన కోసం పోరాడి కులగణన చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత, కోట్లాది మంది భారతీయుల గొంతిక, గాంధీ కుటుంబానికి 4వ వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి గారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి భారతదేశం ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం చేస్తున్నటువంటి పోరాటము వెలకట్టలేనిది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల కష్టాలను తన పాదయాత్ర దగ్గరగా చూసి కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కులగణన చేయించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి రాజ్యాంగ పరిరక్షణ కోసం వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోని సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ట్రైబల్ జేఏసీ తరఫున వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో అంగరంగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాకు ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీకి వేలవేళలా అండగా నిలుస్తూ మాకు మోరల్గా ఎన్నో సపోర్టు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుజాత మంగిలాల్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి అన్నదాన కార్యక్రమం దాదాపుగా 500 నుండి 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి యావత్ బంజారా జాతి కానీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఎప్పుడు అండగా నిలుస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా వారి వెంట ట్రైబల్ జేఏసీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి జన్మదిన కార్యక్రమం అంత విజయవంతంగా నిర్వహించిన ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తీసుకునే నిర్ణయంలో కూడా సుజాత మంగిలాల్ గారి సపోర్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సుజాత మంగిలాల్ గారు భవిష్యత్తులో రాజకీయంగా మంచిగా ఎదగాలని, వారికి యావత్ బంజారా జాతి అండగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని వారికి మంచి అవకాశం కల్పించాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.